బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం, చూడరా, ఈ ఇంట్లో మీ పెళ్ళి జరగదు. అవును, మీ పెళ్ళి జరగకూడదని జోష్న చేత మీ నాన్న ఈ పెళ్ళికి రావాలని కండిషన్ పెట్టించిందే నేను. ఇంకొక విషయం చెప్పనా? దీపమెళ్ళలో జోష్నని తాళి తెంపేలా చేసిందే నేను అని వెనకాలనే కార్తీక్ అలాగే దీప ఒక్కసారిగా షాక్ అవుతారు. పారు, నువ్వంటుంది నిజమా? సరేలే, వదిలేలే. ఏంట్రా, నేను చెప్పే నిజాలు వినేసరికి నీ గుండెల్లో దడ పెరుగుతుందా? అందుకే వదిలేమంటున్నావా? వదిలే ప్రసక్తే లేదురా. ఇక 10 సెకండ్లో 9 అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు నా ముందు ఓడిపోయావురా. ఈ రోజు నుంచి నువ్వు నా బానిసవి అని అంటూ ఉంటే ఒక్కసారిగా పారిజాతాన్ని శివనారాయణ వెనక నుంచి బయటికి గెంటుతాడు. ఒక్కసారిగా అక్కడే ఉన్న సర్కిల్లో పారిజాతం పడుతుంది. కరెక్ట్గా 9 అయ్యి గంట మోగుతూ ఉంటుంది. అది విని పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కార్తీక్, విన్నావా పారు, కరెక్ట్గా 9 గంటలైంది అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం, ఏంటండి, నేనేం చేశానని, నేనే తప్పు చేశానని మీరు నన్ను ఇలా బయటికి గెంటేశారు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర అలాగే దశరథ జోష్న కూడా అక్కడికి వస్తారు. రాగాలనే ఇక జోష్న, గ్రాని, నువ్వేంటి ఈ అవతారంలో ఇక్కడున్నావు? అత్తయ్య గారు, మీరేంటి ఇక్కడున్నారు అని అంటూ ఉంటే, నాన్న ఏమైంది, పిన్నేంటి ఇలా ఉంది? దశరథ, కొంతమందికి ఎన్ని చెప్పినా బుద్ధి రాదు, అందులో ఈ పారిజాతం కూడా అని వెనకాలనే ఒక్కసారిగా ఇక దశరథ, ఏం నాన్న, ఏమంటున్నారు మీరు? దశరథ, చెప్పు, మీ నాన్న ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. నోర్బోయ్, ఇంకొక్క మాట నీ నోట్లోంచి వచ్చినా ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటూ ఉంటే ఇక పారిజాతం, ఇదేంటి, ఈ ముసలోడు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదే. నేనేం చేశానండి? నేనే తప్పు చేయలేదు కదా. నన్నెందుకు మీరు ఇలా తిడుతున్నారు? ఏ తప్పు చేయలేదా? దీప కార్తీక్ల పెళ్ళి జరగాలని నేను వాళ్ళకి మాటిచ్చాను. కానీ నువ్వు ఆ మాటని తప్పించుకోవడానికి వాళ్ళ నాన్నని రావాలని జోష్నతో నువ్వే అనిపించి కండిషన్ పెట్టానని చెప్తున్నావు అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఇక అక్కడే ఉన్న జోష్న, తాత, గ్రాని అన్న దాంట్లో తప్పేముంది? బావ వాళ్ళ నాన్న వస్తేనే కదా ఈ పెళ్ళి జరిగేది అని వెనకాలనే, అదేంటి పెద్ద మేడం, మా నాన్న రాకపోతే కదా ఈ పెళ్ళి ఆగిపోయేది. మా నాన్న వస్తున్నారుగా అని వెనకాలనే జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పారిజాతం, ఏంటి, శ్రీధర్ వస్తున్నాడా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జోష్న, బావా, నువ్వు చెప్తుంది నిజమేనా? లేదంటే పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందని అబద్ధం చెప్తున్నావా? చూడండి పెద్ద మేడం, అబద్ధం చెప్పడం ఈ నోటితో నేను అస్సలు మాట్లాడను. అది పారుకి బాగా అలవాటు, మాకు కాదు అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, చూడు పారిజాతం, నువ్వు వయసులో పెద్దదానివి, తప్పు చేస్తే తప్పుని సరిదిద్దాలి. కానీ జోష్న ఇలా తయారటానికి కారణమే నువ్వని ఈరోజే నాకు బాగా అర్థమైంది. అందుకే ఈ రోజంతా నువ్వు ఈ సర్కిల్లోనే నిలబడాలి అని వెనకాలనే, ఏమండి, నా వల్ల కాదు అని అంటూ ఉంటే, నర్మై, ఇది తప్పు చేయకముందు, తప్పు చేయించకముందు ఉండాల్సిన ఆలోచన. అలాగే కార్తీక్ దీపల పెళ్లి జరగాల్సి అనుకున్నది ఈ శివనారాయణ ఆదేశం. శివనారాయణ మాట ఇచ్చాడంటే అది ప్రాణం పోయిన తప్పుడు. అలాంటప్పుడు ఈ పెళ్ళి ఎవరు ఎన్ని చేసినా, ఆపాలనుకున్నా, ఏ రకమైన మాటలు చెప్పినా ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది. అవును, ఇందులో ఏదైనా తేడా వచ్చినా, ఎవరైనా ఈ పెళ్ళిని ఆపాలని చూసినా నా నిర్ణయం దారుణంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అంటూ శివనారాయణ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్, పాపం పారు, నువ్వు ఆపు ఆపు అంటున్నా ఆపావా? ఒరే దుర్మార్గుడా, ఆ ముసలోడు వెనకాడే ఉన్నాడని ఎందుకురా నాతో చెప్పలేదు? పారిజాతం గారు, ఇంకెందుకులే ఆపేయండి అని నేను అన్నానా? కానీ మీరు విన్నారా? నాకేం తెలిసే ఆ ముసలోడు వెనుకున్నాడని. గ్రాని గట్టిగా అరవమాకు. తాత విన్నాడు అంటే ఇక ఈ సర్కిల్లో కాదు, రోడ్డు మీద సర్కిల్ వేసి నుంచో పెడతాడు. అది కూడా నిజమే. జోష్న, నోర్మి, నేను నీకు చెప్తూనే ఉన్నాను, బావతో నీకెందుకు ఛాలెంజు? బావ నిన్ను ఏదో ఒకటి చేస్తాడు అని. కానీ నా మాట విన్నావా? నీకు తగిన శాస్త్రి జరగాల్సిందేలే అని చెప్పేసి జోష్న ఇక కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్, పెద్ద మేడం, ఏంటి సింగిల్గా వెళ్తున్నారు? నా హెల్ప్ ఏమీ వద్దా? అవసరం లేదు, నేను నా పని చేసుకోగలను అని చెప్పేసి అంటుంది. ఇక దీప అలాగే కార్తీక్ లోపలికి వెళ్తారు. పారిజాతం, అసలు జోష్న ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి దీప, బావా, జోష్న ఎక్కడికో వెళ్తున్నట్టుంది. ఖచ్చితంగా శత్రువు దగ్గరికి. జోష్నక, మనక? దీప, ఇప్పుడు జోష్న ఒక్కటే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి బావా అది? అసలు అత్త మావయ్య ఎందుకు నీకు కన్యాదానం చేయాలి అని నేను అడిగాను అని, ఈ పెళ్ళి ఈ ఇంట్లోనే జరగాలని
నేనెందుకు పట్టుబడ్డానని జోష్న అనుమానం. అది తెలుసుకోవడానికి జోష్న బయటకు వెళ్ళింది. నాకేం అర్థం కావట్లేదు బావా. జోష్న ఎవరిని కలవటానికి వెళ్ళింది? తన కన్న తండ్రిని. బావా, నువ్వేమంటున్నావు? అవును, చూడు, నీకే అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఇంతలోకి జోష్న అయితే దాసు దగ్గర కోసమని కారులో ఒక దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి దాసు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే జోష్న అక్కడికి వస్తుంది. ఇక జోష్నను చూసిన దాసు, నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు? నేను నిన్నెందుకు ఇక్కడికి పిలిచానో నీకు కూడా బాగా తెలుసు అని వెనకాలనే. నాకేమీ తెలీదు, అందుకే నువ్వెందుకు రమ్మన్నావో అర్థం కాక ఇక్కడికి వచ్చాను. నాన్న, మనం ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుకుందామా అని చెప్పి జోష్న అంటుంది. ఇంకా ఒక పక్కన దాసు, ఏంటి, ఏ విషయం గురించి? నాన్న, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా? దేని గురించి? నువ్వు నా దగ్గర నిజం దాచాలి అనుకున్నా ఆ నిజం నాకు అర్థమైపోతుంది. బావ దీపకి రేపు మా ఇంట్లో పెళ్ళి. మా అమ్మ నాన్న, అదే దశరథ సుమిత్రలతో కన్యాదానం చేయించుకోవాలని బావ కండిషన్ పెట్టాడు. దీప తల్లిదండ్రుల స్థానంలో మమ్మీ డాడీని కలిసి కూర్చోపెట్టి ఈ పెళ్లి జరిపించాలని బావ కంకణం కట్టుకున్నాడు. దానికోసం బావ ఇన్నాళ్ళు శ్రీధర మావయ్యని అసహించుకున్న బావ కూడా శ్రీధర మావయ్యని పెళ్లికి ఒప్పించి రప్పిస్తున్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే బావకి, లేదంటే దీపకి నేను ఇంటి వారసురాలు కాదు అన్న నిజం తెలిసిపోయిందని నాకు అనిపిస్తుంది. అలాగే దీప ఆ ఇంటి వారసురాలని బావకి దీపకి తెలిసిపోయింది. అదే కదా, చెప్పు నాన్న. చూడు, తప్పు ఎన్ని రోజులు దాగి ఉండదు. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది. నాన్న, ఈ డొంక తిరుగుడు సమాధానాలు నాకు నచ్చవు. ఒకే ఒకటి సూటిగా అడుగుతాను, నిజం చెప్తావా? చెప్పు, ఏం చెప్పాలి అని అనగానే దాసుని తన తలపైన చేయి వేసి, నాన్న, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. దీపకి ఆ ఇంటి వారసురాలు దీపే అన్న నిజం తెలిసింది కదా, నువ్వు చెప్పావు కదా అని అంటుంది ఒక్కసారిగా దాసు. అవును దీపతి, నేను నిజం చెప్పేశాను. దీపే ఆ ఇంటి వారసురాలు, దశరథ సుమిత్ర అన్నయ్య కూతురు అన్న విషయం నేను దీపతో చెప్పేశాను. దీపకి అన్ని నిజాలు తెలుసు అని అంటాడు. ఒక్కసారిగా ఆ మాట విన్న జోష్న కుప్పకూలిపోతుంది. ఇక దాసు, ఏమైందమ్మా, ఎందుకలా భయపడుతున్నావు? ఏమైంది? నాన్న, నువ్వు చెప్తున్న నిజమా? దీపకి నిజం తెలిసిపోయిందా? అవును, దీపకి నేనే చెప్పాను. కుబేర్ నీ కన్న తండ్రి కాదు, నీ పెంచుకున్న తండ్రి. దశరథ అన్నయ్య సుమిత్ర వదినే నీ కన్న తల్లిదండ్రులు. మా అమ్మ పారిజాతం చిన్నప్పుడే పిల్లల్ని మార్చేసి నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిందని జోష్న నా కన్న కూతురని దీపతో నేను చెప్పేశాను. నాన్న, ఎందుకు ఇలా చేశావు? నాతో నువ్వు చెప్పావు కదా ఈ నిజం ఎప్పటికీ నీ అంతటి నువ్వు బయట పడను అని, చెప్పను అని. మరెందుకు చెప్పావు? చూడమ్మ జోష్న, నేను కూడా నీతో ఒక విషయం చెప్పాను. దీపకి ప్రమాదం తలపట్టే వరకే ఈ నిజాన్ని నేను దాచిపెడతానని. ఆ ఇంటి వారసురాలకి అన్యాయం జరిగిన రోజు ఈ నిజం నేను బయట పెడతానని చెప్పాను. అందుకే దీపతో నిజం చెప్పాను. నువ్వు దీపని చంపాలనుకున్నావు. దీపకి అడుగడుగునా ప్రమాదాన్ని తలపెడుతూనే ఉన్నావు. అందుకే నేను ఈ విషయాన్ని దీపతో చెప్పాను. నాన్న, నాకేం అర్థం కావట్లేదు. అంటే దీపకి నిజం తెలిసిపోయింది అంటే ఈ నిజం బావకు కూడా తెలిసిందా? కార్తిక్కి తెలుసో లేదో నాకు తెలీదు, కానీ దీపకి మాత్రం ఈ నిజం తెలుసు. మరి దీప ఎందుకు సైలెంట్గా ఉంది? దీపే ఆ ఇంటి వారసురాలని, నేను నీ కూతునని చెప్పేయచ్చుగా. ఎందుకు దీప చెప్పట్లేదు? దీప ఎందుకు ఆ ఇంట్లోనే ఉంటుంది? చూడు జోష్న, దీపకి నువ్వేంటో, నువ్వు చేసే కుట్రలేంటో బాగా తెలుసు. అందుకే తన కుటుంబాన్ని తను కాపాడుకొని తనే ఆ ఇంటి వారసురాలని తెలిసేలా చేయటం కోసమే దీప ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అలాగే దీప తల్లిదండ్రుల స్థానంలో దశరథ అన్నయ్య సుమిత్ర వదిన కూర్చొని పెళ్లి జరిగించాలని కోరిక దీపది. అందుకే ఆ భగవంతుడు ఈ రకంగా దీప కోరిక నెరవేరుస్తున్నాడు. నువ్వెన్ని చేసినా రేపు దీప కార్తీకుల పెళ్ళి జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం చెప్పనా? ఏంటి నాన్న? రేపు నేను నీకొక అద్భుతమైన బహుమతి ఇస్తాను. అది నువ్వు ఊహించలేవు. ఏంటి నాన్న నువ్వు అంటుంది? చెప్పను. రేపే అందరి ముందు ఆ బహుమతి నీకు ఇస్తాను, ఎదురు చూస్తూ ఉండు అని చెప్పేసి దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జోష్నకి ఏమీ అర్థం కాదు. ఇక వీళ్ళిద్దరి మాటలన్నీ కూడా దశరథ వినేస్తాడు. ఒక్కసారిగా దశరథ కుప్పకూలిపోతాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదే. జోష్న ఇన్నాళ్ళు నా కూతురు అనుకున్నాను, కానీ జోష్న దాసు కూతురా? దీప నా కూతురా? ఈ విషయం దీపకి తెలుసా?
ఏంటి? నాకేం అర్థం కావట్లేదే. ఇంత పెద్ద నిజాన్ని దాసు ఎందుకు నా దగ్గర దాచిపెట్టాడు? నాకేం అర్థం కావట్లేదే. జోష్నకి కూడా ఈ నిజం తెలుసా? అసలేం జరుగుతుంది? అని చెప్పేసి దశరథ ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ బాధపడుతూ ఇక ఇంటికైతే వస్తాడు. ఇక దశరథ అక్కడే కూర్చొని ఉంటాడు. దశరథకి ఏమీ అర్థం కాదు. దీపతో జరిగిన ప్రతి విషయాన్ని సంభాషణని గుర్తు తెచ్చుకుంటాడు. దీప నా కన్న కూతురా? ఎందుకు పిన్ని ఇలా మాకు ద్రోహం చేసింది? దాసు కూతుర్ని తీసుకొచ్చి మా కూతురని ఎందుకు నమ్మించింది? దాసు కూతురు చనిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పింది? అసలు పిన్ని ఏం చేయాలనుకుంది అని దశరథ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే దీప ఇక దశరథ దగ్గరికి వస్తుంది. నాన్న అని పిలుస్తుంది. ఒక్కసారిగా దశరథ ఎమోషనల్ అవుతూ దీప వైపు చూస్తాడు. క్షమించండి, మీరు నన్ను నాన్న అని పిలవచ్చన్నారు కదా, ఆ చనువుతోనే పిలిచాను. పర్వాలేదమ్మా, నువ్వు నన్ను నాన్న అనే పిలువు అని వెనకాలనే ఒక్కసారిగా దీప చాలా సంతోషపడుతుంది. ఏమైంది? మీ ముఖం అంతా అలా ఉందేంటి? ఎండలో వచ్చినట్టున్నారు. ఈ వాటర్ తాగండి. అమ్మ దీప, నీ కన్న తల్లిదండ్రులు ఎక్కడున్నారో నీకు తెలుసా? నాన్నేంటి ఇలా అడుగుతున్నాడు అని దీప తెలీదండి. ఏంటమ్మా నిజం చెప్పు. నీ కన్న తల్లిదండ్రులు ఎవరో నీకు తెలీదా? ఒకవేళ నిజం తెలిస్తే నువ్వు వాళ్ళ కోసం వెళ్తావా? ఎందుకు వెళ్ళను? తప్పకుండా వెళ్తాను. ఎందుకమ్మా? నీ కన్న తండ్రిని నేను తెలిసి కూడా ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావో అర్థం కావట్లేదు అని చెప్పేసి దశరథ మనసులో బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. దీపా, ఏంటి ఇంట్లో పనులన్నీ అలా ఆగిపోతే నువ్వు ఎక్కడి నుంచున్నావేంటి? ఆహా, పెద్ద చిన్నసారికి మంచినీళ్ళు ఇస్తున్నావా? సరే సరే, నేను చూసుకుంటాను కానీ నువ్వు ముందు లోపలికి వెళ్ళి కిచెన్లో పని చూడు. సరే బావా అంటూ దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్, ఏంటి మావయ్య అలా ఉన్నావేంటి? ఒరే కార్తీక్, ఒక మాట అడిగితే నిజం చెప్తావా? ఏంటి మావయ్య, ఏం విషయం గురించి? ఒరే, నా మీద ఒట్టేసి నిజం చెప్తావా? ఏమైంది మావయ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చెప్పరా, జోష్న నా కన్న కూతురా? చెప్పరా? దీప ఎవరు? దీపకి ఇంటికి ఏ సంబంధం ఉంది? చెప్పరా అని ఎనగానే ఒక్కసారిగా కార్తీక్ మావయ్య ఏంటి ఇలా అడుగుతున్నాడు? మావయ్యకి నిజం తెలిసిందా అని చెప్పేసి, మావయ్య అది జేట్రా, ఇంకా నిజాన్ని దాచిపెట్టాలని చూస్తున్నావా? నాకు నిజం తెలిసిపోయిందిరా. దీపై నా కన్న కూతురు కదా, చెప్పరా. జోష్న దాసు కూతురు కదా అని వెనకాలనే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఏంటి మావయ్య నువ్వు అంటుంది? ఈ విషయం నీకెలా తెలిసింది? నేను ఇందాక దాసు జోష్న మాట్లాడుకుంటుంటే విన్నాన్రా. అప్పుడే నాకు అర్థమైంది దీపే నా కన్న కూతురు అని, జోష్న దాసు కూతురని. కానీ ఈ నిజాన్ని ఎందుకు మీకు తెలిసినా నువ్వు బయట పెట్టట్లేదు? ఎందుకు జోష్నని ఈ ఇంటి వారసురాలు చేసింది పిన్ని? అసలు నా కూతురికి ఇంత అన్యాయం ఎందుకు చేసింది? ఇన్నాళ్ళు నా కూతురు ఎందుకు ఒక ఒంటరిగా పెరగాల్సిన పరిస్థితి వచ్చింది? ఒక అనాథగా, ఒక పని మనిషిగా ఎందుకు నా కూతురు ఉండాల్సి వచ్చింది? నిజం తెలిసాక కూడా నా కూతురు ఎందుకు ఇంటి వంట మనిషిగా ఉండాలి? చెప్పరా కార్తీక్, ఎందుకు ఇదంతా జరుగుతుంది? చెప్పరా అని వెనకాలనే. ఎందుకంటే మీ కూతురు మిమ్మల్ని అందరినీ కాపాడుకోవాలని ఈ ఇంటి పని మనిషి అయింది. అవును మావయ్య, ఏంట్రా నువ్వు అంటుంది? అవును, ఈరోజు దీప ఇంట్లో పని మనిషిగా అత్త, తాత అందరూ కూడా తనని ఆశ్రయించుకుంటున్నా. ఎందుకు దీప ఇంటి పని మనిషిగా ఉందో తెలుసా? జోష్న నుంచి నిన్ను, అత్తని, తాతని కాపాడుకోవడం కోసం. ఈ కుటుంబంలో తన మీద ఉన్న కోపం, ద్వేషం పోయి తనని ఒక మనిషిగా మీరు గుర్తించి మీ ప్రేమ తనకి దక్కించుకోవాలని కోసం జోష్నని మంచి మనిషిగా మార్చాలని. ఏంట్రా కార్తీక్ నువ్వు అంటుంది? అవును మావయ్య, పారు ఈ కుటుంబం మీద పగపెట్టి ఈ కుటుంబానికి అన్యాయం చేయాలని ఈ ఇంటి వారసురాలనే చంపేయాలని చూసింది. కానీ భగవంతుడు దీపకి గట్టి ఆయుష్నిచ్చాడు. అందుకే దీప ప్రాణాలతో ఉండేలాగా కుబేర్ దీపం తీసుకెళ్లి పెంచుకున్నాడు. కానీ పారు జోష్నని ఇంటి వారసురాలు మహారాణి చేయాలనుకుంది. ఇక్కడితో ఆగలేదు. పారు చేసిన తప్పుల కంటే జోష్న ఇంకా పెద్ద తప్పులే చేసింది. అవును మావయ్య, దీప ఇంటి వారసురాలన్న విషయం జోష్నకి తెలుసు. అందుకే జోష్న దీపని చంపాలని చూసింది. జోష్న దీపనే కాదు, సౌరిని కూడా చంపాలనుకుంది. అదన్నీ కుదరకపోయేసరికి దీపాన్ని శాశ్వతంగా జైలుకు పంపించడం కోసం నిన్ను గన్తో షూట్ చేయించాలని చూసింది. ఆ నేరం దీపం మీద నెట్టింది. ఇంట్లో వాళ్ళందరూ దీపని ఆశయించుకునేలా చేసింది. ఇదంతా కూడా జోష్న ఆడుతున్న నాటకం. ఇవన్నీ నేను దీపకి తెలిసినాక నేను జోష్నని మంచి మనిషిగా మార్చి దీప మీద ఉన్న కోపాన్ని పోయి మీ అందరూ దీపని ఇంటి
కూతురుగా స్వీకరించాలని ఇన్ని రోజుల నుంచి ఈ నిజాన్ని మాలో దాచిపెట్టుకున్నాము అని జరిగినంత చెప్తాడు. ఒక్కసారిగా దశరథ ఎమోషనల్గా కార్తీక్ని హక్ చేసుకుంటాడు. ఒరే కార్తీక్, నమ్మలేకపోతున్నానురా, నా కూతురు ఇన్ని కష్టాలు పడుతుందా? నా కూతుర్న మేము ఇన్నాళ్ళు పని మంచిగా చూసింది, నా కూతుర్న సుమిత్ర అసహించుకుంటుంది అని వెనకాలనే మావయ్య, ఈ నిజం మన మధ్యలోనే ఉండాలి. ఈ నిజం బయటపడిందని తెలిసిన మరుక్షణం జోష్న విశ్వరూపం బయటపడుతుంది. అవును, జోష్న అనుకున్నది సాధించడం కోసం ఏదైనా చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ నిజం తెలిసి అత్తతో చెప్పినా అత్త నమ్మదు. దీపం మీద ఉన్న ప్రేమతో నేను ఏదో అబద్ధం చెప్తున్నానని, ఆ అబద్ధమే నిజమని మీరు నమ్ముతున్నారు అనుకుంటుంది. అందుకే మావయ్య, నువ్వు ఈ విషయం గురించి అత్తతో చెప్పు మాకు. అత్తకి దీపం మీద నమ్మకం కుదరాలి అంటే ఇంకొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు ఈ నిజాన్ని నీ మనసులోనే ఉంచుకో మావయ్య. దయచేసి ఈ నిజాన్ని బయట పెట్టమాకు అని వెనకాలనే, సరేరా, నా కూతురు ఈ ఇంటి కోసం ఇంత కష్టపడుతుంటే నా కూతురు కోసం నేను ఆ మాత్రం చేయనా? చేస్తానురా. రేపు నేను సంతోషంగా కన్యాదానం చేస్తాను. నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి దశరథ అంటాడు. ఇక కార్తీక్ చాలా సంతోషపడతాడు. దశరథ మావయ్యకి నిజం తెలిసింది. అలాగే తాతకి, సుమిత్ర అత్తకి కూడా నిజం తెలిసే రోజు తప్పకుండా వస్తుంది. జోష్న, రేపు నేను ఇవ్వబోయే షాకు నువ్వు జీవితంలో మర్చిపోలేవు అని చెప్పేసి కార్తీక్ అనుకుంటాడు. ఇక జోష్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు నాన్న రేపు నాకు ఏ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడు? కొంపు తీసి ఆ గ్రాని కొడుకు నిజం చెప్పేస్తాడా? దీపతో నిజం చెప్పినట్టే అందరితో నిజం చెప్పేస్తాడా? దీపకి నిజం తెలిసిపోయింది. దీప ఇంటి వారసురాడని దీపకి తెలిసింది. అయినా దీప ఏమాత్రం డౌట్ రాకుండా ఇంట్లో పని మనిషిలాగా ఉంది. ఖచ్చితంగా దీప ఏదో ఒక రోజు నిజాన్ని బయటపెడితే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నో, నేను ఇంటి పని మనిషిగా ఎప్పటికీ ఉండలేను అని జోష్న ఆలోచిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక